వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ఇప్పుడు మరో మల్పు. భార్య కరీనా కపూరే ఇదంతా చేసిందంటూ చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. పోలీసులు కూడా అనుమానపడుతున్నారు. అదే విధంగా వాళ్ళ ఇంట్లో పని మనిషిని కూడా అనుమానపడుతున్నారు. ఇంతకు అసలు దాడి ఎవరు చేశారు? నిజంగానే మరి తన భార్యనే చేసిందా ఏంటి? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఇన్ని రోజులు ఒక నార్మల్ పర్సన్ అయితే చేశాడు అంటూ అయితే అన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక తన భార్యనే హత్య చేయించింది అంటూ అయితే పోలీసులు అయితే అనుమానపడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో? ఇప్పుడు చేయించిందో లేదో మన నిర్ధారణ కాదు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం చెప్పలేదు. ఎవరు ఊహగాల్లో వేసుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ నేను బిఫోర్ దాడి జరిగిన గంట 2 గంటలకే నేను ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను? మీరు కూడా వచ్చినట్టున్నా, మీరు కూడా చెప్పినట్టున్నా. వెరీ హై సెక్యూరిటీ జోను. ఉదయం 24 గంటలు మొత్తం పెట్రోలింగు, నిఘా కెమెరాలతో, వాచ్తో, వివిఐపి జోన్. దాంట్లో అది కూడా 13th ఫ్లోర్కి, 11 to 13 ఫ్లోర్ వాళ్ళదే. కాబట్టి అక్కడికి ఒక మనిషి, ఒక సామాన్య వ్యక్తి లోన ఉన్న వాళ్ళు సమాచారం లేకుండా వెళ్ళడం అనేది అసంభవం. రెండోది, అక్కడ డోర్ ఓపెన్ అవ్వాలంటే కోడ్ సిస్టమ్ ఉంటుంది. ఆ కోడ్ చెప్తేనే కానీ డోర్ ఓపెన్ అవ్వదు. కనుక ఆ డోర్ ఓపెన్ అవ్వాలి అంటే కోడ్ కావాలి. ఆ కోడ్ కావాలి అంటే అక్కడ లోన ఉన్నవాళ్ళు పని వాళ్ళైనా సపోర్ట్ చేయాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళైనా సపోర్ట్ చేయాలి, ఎవరైనా సపోర్ట్ చేయాలి. అంటే లోనకు ఒక వ్యక్తి రావటానికి, అజ్ఞాత వ్యక్తి రావటానికి, ఆ వ్యక్తి వచ్చి దాడి చేయటానికి దాంట్లోన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేసి ఉండాలి. ఇది ఒక దొంగతనం కాదు. ఈ ఒక దొంగతనానికి ఒక దొంగ వచ్చి ఒక రిస్క్ చేసి ఎలాగైనా ఈ జోన్లో దొరికిపోయే పరిస్థితికి వచ్చేటప్పుడు ఆ డబ్బుకి రెగ్యులర్గా దొంగలు అయితే ఇది చెయ్యరు అని మీకు ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్తున్నా. అలాగే ఇన్వెస్టిగేషన్ భాగంలో మొత్తం టోటల్గా ఏదో ఆశించి అటాక్ చేయడం కోసమే జరిగి ఉంటుంది. అది ఎవరు చేశారు ఏంటి అనేది మనం ఆ రోజు అనుకున్న ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒక అటాక్ జరిగింది. అది ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో సపోర్ట్ చేసి ఉండాలి అనేది మనం అనుకున్నాం. ఓకే, అది ఎవరున్నారు ఏంటని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు. భార్య చేసిందా, లేకపోతే పని మనిషి చేసిందా, లేకపోతే వాళ్ళందరూ ఎంగేజ్ చేశారా, ఈ మనిషిని తీసుకొచ్చారా అనేది ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఇది భాగం. కనుక మనం ఇప్పుడు దాని మీద మనం డిస్కస్ చేసేసి ఆది మూలంగా ముందే వచ్చి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇన్వెస్టిగేషన్లో ఉండేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్కి వదిలేయాలి తప్ప మనం ఇష్టం వచ్చినట్టు డిస్కస్ చేసి మన ఊహాగానాలు చెప్పకూడదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి లోనకు వచ్చాడు అంటే అది ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు సపోర్ట్ చేసి ఉండాలి అనేది నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా. అటాక్ జరగడం కోసం తప్ప దొంగతనంకి వచ్చి ఉండడు అనేది రెండోసారి చెప్పాను. 6 నెలలు అంటే మన చూసిన న్యూస్ల ప్రకారం 6 నెలలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక వలసదారుడు జస్ట్ ముంబైకి, ఆ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఒక వలసదారుడు ధైర్యం చేసి మొత్తం టోటల్గా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తాడు అనేది, కిడ్నాప్ చేస్తాడు అనేది అంత రిస్క్ చేయాల్సిన అవసరం అంటే ఇక్కడ ఎవరో ఉండి చేయించారని అంటారా? అదే ఎవరో అక్కడ ఇంట్లో సపోర్ట్ ఉంది అంటే పని మనిషి సపోర్ట్ ఉందా, సెక్యూరిటీ గార్డ్ సపోర్ట్ ఉందా, లేకపోతే అక్కడ ఎంప్లాయీస్ సపోర్ట్ ఉందా, ఫ్యామిలీ సపోర్ట్ ఉందో తెలియదు. కానీ ఆయన లోనకి వెళ్ళటానికి రాత్రి 2 గంటలకి లోనకి వెళ్ళటానికి ఎవరో ముందు రెక్కి నిర్వహించి దాంట్లో సపోర్ట్తోనే ఆ మనిషి వెళ్ళాడు అనేది ఇది వాస్తవంగా కనబడుతుంది. దాని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కూడా అలాగే వస్తున్నాయి. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక అంటే కొన్ని సంవత్సరాల క్రితం సైఫ్ అలీ ఖాన్కి ఆల్రెడీ చాలా మంది శత్రువులు ఉన్నారు. అప్పట్లో కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారని చెప్పేసి కూడా వినిపించాయి. సో వాళ్ళే మళ్ళీ చేశారంటారు. అదే అంటే ఎవరు చెప్పలేము. అది మనం ఏమంటామంటే ఆ శత్రువులు లోన్ ఎవరినైనా ఎంగేజ్ చేశారా అంటే ఆయనకి హతమార్చడం కోసం కానీ ఒక మనిషిని లోన్కి తీసుకురావడం, లోన్ వాళ్ళు ఎవరైనా ఆ శత్రువులు సపోర్ట్ చేశారా, ఆ లోన్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా శత్రువుకు సపోర్ట్ చేశారా, దాన్ని రెక్కి నిర్వహించారా, పర్ఫెక్ట్గా ఆ ప్లానింగ్ కరెక్ట్గా అనుకోవడంలో బెడిసికొట్టిందా, లేకపోతే భయపెట్టడం కోసం చంపడానికి ప్రయత్నం చేశారా, ఇవన్నీ కూడా ఒక లోన్ నుంచి వచ్చిన వ్యక్తి చేశాడా, ఈ వ్యక్తి లోన్కి వెళ్ళాడా, లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే ఆయన కోసం చేసి పట్టుకొని ఆటోలో తీసుకెళ్లారా. అన్ని కార్లు ఉంటుండగా, అంత సెక్యూరిటీ ఉంటుండగా, అంత మొత్తం టోటల్గా వెలుతురులో అంత మొత్తం టోటల్గా పోలీసులు అంత అంగమ 24 hours అండ్ పెట్రోలింగ్ ఉంటుందో ఒక ఆటోలో తీసుకెళ్ళడానికి అవకాశం ఏంటి? ఓకే, మేబీ కారుకి డ్రైవర్ ఉండకపోవచ్చు, కారుకి డ్రైవర్ లేకపోవడానికి, లేకపోతే లేకపోతే మొత్తం టోటల్గా చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు.
పని వాళ్ళు ఉంటారు, ఒకరిద్దరు ఉండరు కాబట్టి మరి అక్కడ కూడా లేట్ నైట్ పడుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ముంబై ఇస్ అ లేట్ నైట్ కనుక 2 o'clock 2:30 అనేది పెద్ద వాళ్ళందరూ తిరిగేసే ఉంటారు. ఇవన్నీ కూడా అనుమానాలకు తావుతీస్తుంది. ఇస్ అ లేట్ నైట్ పీపుల్ ఇస్ ముంబై. లేట్ నైట్ 2:30 అంటే వాళ్ళకేం పెద్ద నిద్రపోయే సమయం ఏమి కాదు కనుక ఇవన్నీ కూడా అనుమానాలతో అవదేస్తున్నాయి. ఒక ఆటో డ్రైవర్ వచ్చి ఆటో డ్రైవర్ ఎక్కించుకొని వెళ్ళడం, అసలు మరి అక్కడి నుంచి ఎలాగ పరిగెట్టుకొని రావడం, ఇవన్నీ కూడా ఒక అనుమానానికి తావుతీస్తుంది. ఒక మనిషి చంపాలి అనుకొని వచ్చిన వాడు చంపడానికి ప్రయత్నం చేస్తాడు, బెదిరించాలి అనుకుని వచ్చిన వాడు బెదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. లోనకి వచ్చిన వ్యక్తి, రావాల్సిన వ్యక్తి వచ్చి ఇక్కడ లోన ఎవరైనా ఆ డోర్ తీసి ఉంటే వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా అనుమానాలకే తావుతీస్తున్నాయి. ఏ గోడ దూకొచ్చినా ఇంట్లో దూకలేరు కదా, గోడలు దూకొచ్చు, ఇల్లు దూకలేరు కదా. కనుక ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి. కనుక భార్య చేసిందా ఇంకోళ్ళు చేశారనేది మనం ఇప్పుడు ముందే నిర్ధారణ రాలేదు. ఇది ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ పాయింట్లో ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మనం చెప్పగలుగుతాం. ఏది ఏమైనా ఖాన్స్ మీద దాడి, సల్మాన్ ఖాన్ గారి మీద దాడి, ఇక్కడ దాడి ఒక్క రకంలో చూసుకోవాలా, లేకపోతే ఇది ఫ్యామిలీ దాడిగా చూసుకోవాలా, ఇవన్నీ కూడా మనం టైం పడుతుంది. సైఫ్ అలీ ఖాన్ గారి ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది. ఆయన పరిస్థితి బ్రహ్మాండంగా నడుచుకుంటూ చక్కగా వెళ్ళాడు. దాని మీద కూడా మహారాష్ట్ర మినిస్టర్ ఆయనకి ఎలా దాడి జరిగింది, ఆయన దాడి చేసుకున్నాడు, ఆ ఉట్టిన దాడి అని చెప్పేసి మామూలుగా పెట్టాడు, కావాలని జరిగింది ఇదంతా ఒక డ్రామా ప్లే చేశాడు, చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ హాయ్ చెప్పుకుంటూ వెళ్ళాడు. చూసారని మినిస్టర్ ఈజ్ ఆల్రెడీ కామెంట్స్, మినిస్టర్ కామెంట్ చేశాడు. కనుక 5 రోజులు 4 రోజులు ఉన్నాడు, తగ్గిన తర్వాత నడుచుకుంటూ ఇప్పుడు వెరీ హెల్దీ మ్యాన్. ఆల్రెడీ అయ్యో నాకు బాగాలేదు అని చెప్పేసి ముసుకేసుకొని నేను సీట్లో కూర్చొని వస్తాను అంటారు కదా. వెరీ గిల్టీ ఫీలింగ్ ఇస్ కన్ఫర్మ్. ఆల్రెడీ నట్టడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని కూడా ఏలాకోలం చేసిన బీజేపీ మంత్రి ఉన్నాడు, ఇస్ ఫడ్నవీస్ గారు. మరి దాన్ని బట్టి ఏం సమాధానం చెప్పాలి, అమిత్ షా గారు ఏం చెప్పాలి అంటే మొత్తం టోటల్గా ముసల్మాన్స్ అవ్వచ్చు, మీకు ఖాన్స్ అవ్వచ్చు, మీకు క్రిస్టియన్స్ అవ్వచ్చు, పడదు. హిందూ రాష్ట్రం ఉండాలి, తప్పులేదు. సెక్యులర్ రాష్ట్రం అనేది మనం అనుకుంటాం, వాళ్ళు హిందూ రాష్ట్రం అని వాళ్ళు అనుకుంటారు. కానీ హిందూ రాష్ట్రంలో హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరూ బతకాలి, అందరూ బాగుండాలి అని కోరుకోవడమే మన దేశానికి శ్రీరామ రక్ష. అంతే తప్ప ఒక్కరే ఉండాలి, మేము ఒక్కరమే పాలించాలి, మేము ఒక్కరే పాకిస్తాన్ లాగా హిందువులను తోసేస్తాం, బయటకు పంపించేస్తాం అనేది కరెక్ట్ కాదేమో. అంటే సెక్యులర్ రాజ్యం ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి, సెక్యులర్ రాజ్యం ఉండాలంటే ఇప్పుడు అందరికీ తెలిసి వస్తుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తారు, బీజేపీకి మద్దతు ఇవ్వకూడదని కాదు. ఇలా ఇప్పుడు దాడులు అనేది సరిదాడులు కరెక్ట్ కావు. సైఫ్ అలీ ఖాన్ మీద అంటే ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా చేయించే అవకాశం ఏమైనా ఉంది ఈ దాడిని? ఈ ఊహగానాలండి, అప్పుడు మనం ఏం అనలేము. ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు, పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అవుతున్నప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, కానీ అది పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అసలు డిస్కస్ చేయకూడదు. కాకపోతే నేను ఫస్టే చెప్పాను, ఈ ఆల్రెడీ ఇది ఏదో ఒక దొంగతనం కాదు అనేది మాత్రం నేను చెప్పగలిగాను, ఫస్టే చెప్పాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.